నా పేరు ఎస్ అన్వర్ పాషా, సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఫౌండర్, అలాగే సౌత్ ఇండియా ప్రెసిడెంట్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ గుత్తిలో డ్రైవర్ జోడో యాత్ర చేస్తున్నాం. డ్రైవర్లను అందరినీ కలిపి మా హక్కుల కోసం, మా గుర్తింపు కోసం పోరాడాలనే ఉద్దేశంతోనే డ్రైవర్ జోడో యాత్రని అన్ని రాష్ట్రాల్లో చేస్తున్నాం. అదే యాత్ర సందర్భంగా గుత్తికి వచ్చాం. మేము గత కొన్ని డిమాండ్లతో మేము ముందుకెళ్తున్నాం. దాదాపుగా 18 డిమాండ్లు. ముందుగా డ్రైవర్లకంటూ ఒకరోజు డ్రైవర్ డే ఇవ్వాలి. అలాగే ఊరికి దగ్గరలో డ్రైవర్ కాలనీ ఏర్పాటు చేయాలి. లైసెన్స్ ఆధారంగా బతికే ప్రతి డ్రైవర్ ప్రమాదవస్తు కింద చనిపోతే అతనికి 20 లక్షల రూపాయలు ఇవ్వాలి. అలాగే ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కలిగించాలి. అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతులు పోగొట్టుకుంటే వాళ్ళకి ప్రభుత్వమే 10 లక్షల రూపాయలు డ్రైవర్లకు అందజేయాలి. అనేక డిమాండ్స్ ఉన్నాయి మావి. కానీ ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోవడం లేదు, మమ్మల్ని గుర్తించడం లేదు. మళ్ళీ మేము ఎన్నో డిమాండ్స్ అలా ముందు పెట్టాం. మేము అడగకుండానే ఇప్పుడున్న ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం, ఆల్ డ్రైవర్స్కి, ప్రతి డ్రైవర్కి 15,000 ఇస్తానని మాట చెప్పారు. మాట చెప్పి మాట తప్పారు. మళ్ళీ ఇచ్చేకి చేత కాకుంటే ఎందుకు మీరు మాట ఇచ్చారు? ఎందుకు డ్రైవర్లను నమ్మించి మోసం చేశారు? ఇన్ని నెలలు అవుతుంది మీరు అధికారంలోకి వచ్చి డ్రైవర్లకు 15,000 ఇస్తానన్న మాట మర్చారా? ఇవ్వలేకపోతే ఎందుకు ఇచ్చారు మాట? కొద్దిగా ఇప్పుడైనా టీడీపీ ప్రభుత్వానికి డ్రైవర్ల మీద కొద్దిగా చిత్తశుద్ధి ఉంటే డ్రైవర్లని గుర్తు చేయండి. అలాగే మీరు చెప్పిన మాట 15,000 ఆల్ డ్రైవర్స్కి ఇస్తామన్నారు కదా, త్వరగా అది అందజేయాలని